ఈ ప్రసిద్ధ రెస్టారెంట్ పేరు విని ఈ ముగ్గురూ ఇక్కడికి వస్తారు మరియు వంటవాడిని అడుగుతారు, అరే భాయ్, తినడానికి ఏమేమి ఉన్నాయి? అప్పుడు ఆ అంకుల్ అన్ని ఐటమ్స్ పేర్లు చెప్పి మీకు ఏమి కావాలి అని అడుగుతాడు. దానికి ఆ అబ్బాయి 3 ప్లేట్ల చికెన్ కరాహీ తీసుకురా అని అంటాడు. అప్పుడు అతని తండ్రి ఆస్తమా రోగి తన ఇన్హేలర్ అడుగుతాడు. కాని అతని కొడుకు ఇవ్వడానికి ఇష్టపడడు. చాలా ఇబ్బంది పెట్టిన తరువాత ఇస్తాడు. అప్పుడు ఆ వంటవాడు, అయ్యా, ఒక మాట అడగనా? ఈ ముసలాయన మీకు ఏమవుతాడు అని అడుగుతాడు. దానికి ఆ అబ్బాయి, ఈ హరాంఖోర్ మా నాన్న, ఇతని వల్ల నా జీవితం నరకంగా మారింది. ఆస్తిన పాములాగా మొత్తం ఆస్తిమీద కూర్చున్నాడు. సరే, నువ్వు త్వరగా నా ఆర్డర్ తీసుకురా అని అంటాడు. దానికి ఆ వంటవాడు, ఎంత ఘోర కలియుగం వచ్చింది, ఇలాంటి కొడుకులు ఉండేకంటే పిల్లలు లేకపోవడమే మేలు అనుకుంటాడు. కొంతసేపటి తర్వాత ఆ అంకుల్ ఆర్డర్ తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఇద్దరూ వాళ్ల నాన్నని ఇంకా హింసిస్తుండటం చూస్తాడు. పాపం ఆ ముసలాయన నిస్సహాయంగా కూర్చుని ఉంటాడు. ఇదంతా చూసి ఆ అంకులు మనసు బాధతో నిండిపోతుంది. కొంతసేపటి తరువాత ముగ్గురూ తినివచ్చి బిల్లు అడుగుతారు. అప్పుడు ఆ అబ్బాయి దొంగతనంగా ప్యాకెట్లో చేయిపెట్టి, ఓరి దేవుడా, డబ్బులు కారులోనే ఉండిపోయాయి అని చెప్పి ఆ ముసలాయనని తీసుకురమ్మని పంపిస్తాడు. ఆ తరువాత ఏమి జరిగిందో చూసేముందు, ఆగిపో, నన్ను చూసి నువ్వు పట్టించుకోకుంటే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేసి, వీడియోను లైక్ చేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ తరువాత ఆ ఇద్దరూ కూడా అతన్ని పిలిచే నెపంతో అక్కడి నుండి పారిపోతారు.